ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే దువ్వాడ ప్రాంతం ఉందో విశాఖపట్నానికి అనుసంధానమైన స్టేషన్ అది. మరి ఆ స్టేషన్ నుంచి కూతవేట దూరం అంటే ఒక 4 కిలోమీటర్ల దూర పరిధిలో పెద్దగొల్లపాలెం, తర్వాత ఏమో గొల్లపాలెం. మరి ఈ ప్రాంతంలో మరి ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి పునాదులు వేశారు. అంటే ఈరోజు కాదు, గతంలో అంటే దగ్గర దగ్గర ఒక 8-9 నెలల ముందు నుంచి వేసుకుంటూ వస్తున్నారు. మరి మొదట శంకుస్థాపన, తర్వాత మొదటి స్లాబ్, తర్వాత ఈరోజు రెండో స్లాబ్. ఒక వినూత్నమైన కార్యక్రమానికి వీరు పునాదులు వేస్తున్నారని చెప్పాలి. మొదట ఒక మాట, వీళ్ళు కార్యక్రమంలోనే మానవ సేవయే మాధవ సేవ అన్న నినాదం మొదటి నుంచి ఈ యొక్క స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ మరి ఎవరైతే డైరెక్టర్లు అంటే చైర్మన్లు ఉన్నారో వారు పునాదులు వేసేటప్పుడే ఈ యొక్క నానుడిని మరి ప్రజల్లోకి పంపించడమే కాకుండా ఈరోజు అద్భుతంగా ఓ పక్క బోర్వెల్స్తో పాటు మరి అలాగే సోలార్ లైట్లతో పాటు మరి ఈరోజు ట్రస్ట్ భవనానికి రెండో స్లాబ్ వేయడానికి పునాదులు వేయడమే కాకుండా ట్రస్ట్ నుంచి ఎవరైతే చైర్మన్లు డైరెక్టర్ ఉన్నారో వారిలో నుంచి కూడా మళ్ళీ సహకారాన్ని మరి పొందుకోవడం, చూసేవారికి కూడా అయ్యో మనం ఎందుకు ఇలాంటివి చేయలేకపోతున్నామంటే ఆలోచనకి తీసుకెళ్లే విధంగా ఈరోజు మన మధ్యన ట్రస్ట్ సభ్యులు అంటే చైర్మన్లు మరి డైరెక్టర్లు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కీర్తి, రైట్ సార్, నమస్తే. రావు గారు, మళ్ళీ మాకు పిలిపించారు. మరలా మీరు కూడా అలుపులేని పోరాటం చేస్తున్నారు. ఈ పోసంగా పేద నిరుపేద బడుగు వర్గాలు ఒక వంతు అయితే, డబ్బున్న వాళ్ళకు కూడా ఈరోజు కోట్ల రూపాయలు ఉండి కూడా తల్లిదండ్రులని రోడ్డు మీద పడేస్తున్నారు, లేదా ఆశ్రయాలు వేసేస్తున్నారు. అటువంటి వారికి వినూత్నమైన స్థాయిలో ఉండడానికి ఈరోజు ఇంత ట్రస్ట్ భవనం మొదట మరి శంకుస్థాపన, తర్వాత మొదటి స్లాబ్, ఇప్పుడేమో రెండో స్లాబ్, రేపు మూడో స్లాబ్ వేయడానికి కూడా మీరు పరుగులు తీస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటే? ఏం లేదు సార్, మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మేము ఇది ట్రస్ట్ని మొదలుపెట్టాం. నలుగురు అనుకున్నాం. ఈరోజు ఇంచుమించు ఎన్ని వందల మంది ఉన్నారో కూడా అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రస్ట్ని నడిపిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వారి సొంత నిధులు ఇచ్చి ఈ సేవ చెయ్యాలని తాపత్రపడే మనుషులే తప్ప ఇందులో నుంచి ఏదో తీసుకెళ్ళాలి, ఏదో చేయాలని ఆశ లేని వాళ్ళే ఇందులో ఉన్నారండి. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే మా యొక్క ఇదేంటంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే ఈ ట్రస్ట్ రానున్న తరాలు అందరికీ కూడా ఒక స్ఫూర్తి కావాలని మేము దీన్ని స్థాపించడం జరిగింది. దానికి ఆ రోజు నుంచి మా దాసు బుజ్జి గారి ఏమో, మా కొయిలర్ శ్రీనివాసరావు గారు ఇది, వీళ్ళందరూ కూడా కూర్చొని ముగ్గురు నుంచి ఈరోజు ఇంతమంది అయ్యామంటే కూడా పూర్తి సేవాభావంతో. మా వైస్ చైర్మన్ గారు ఒక వర్డ్ చెప్పారండి, నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అనేది. దానికి అర్థం అయిన ప్రతి ఒక్కరూ ఒకటికి 10 సార్లు చదువుకొని దీంట్లో వచ్చి సేవ చేస్తున్నారు సార్. అంతకన్నా ఇంకేం కావాలి సార్ మాకు భాగ్యం? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ సంస్థకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలని నినాదంతో ఉన్నవాళ్లే కానీ ఈ ట్రస్ట్లో ఉండే ప్రతి సభ్యుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయ్యో మా నాన్నగారు ఇది చేస్తే నేను ఇది చేయాలి, మా తాతగారు ఇది చేస్తే మేము ఇది చేయాలి, లేకపోతే ఇలా చేయాలి. వాళ్ళ సతీమణులు కూడా మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలబడి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారంటే, ఇంతమంది మహిళలు కూడా ఏ ట్రస్ట్లో నాకు తెలిసి ఉండరండి. కానీ ఈ స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇదంతా మన కుటుంబం అనుకొని అహర్నిశలు కష్టపడుతున్నారండి. అందుకేంటంటే రాబోయే కాలంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకి విద్య నేర్పించాలని, అలాగే నిరాశ్రయులకి ఏంటంటే ఆశ్రమం కల్పించాలని, ఎవరైతే వచ్చి దీనికి సేవ చేస్తా అని అంటారో ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు దీనికోసం నిరాడంబరంగా పనిచేయాలే తప్ప, నిస్వార్థంగా పనిచేయాలే తప్ప, ఎటువంటి దీనికి ఇది లేకుండా, పొరపచ్చాలు లేకుండా మా అందరి శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ట్రస్ట్ కోసం సేవలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ, సేవ చేయిస్తున్న ప్రతి ఒక్క సభ్యులకి, కుటుంబాలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ. రైట్ అండి. అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక వినూత్నమైన ఈవెంట్ని చేస్తున్నారు. గతసారి మీకు మీ సతీమణి గారికి సన్మానం, రెండోది మీరు కూడా ఊహించుకునే రీతిలో మరి డొనేషన్ చేయడం, ఈరోజు మళ్ళీ బుజ్జి గారు జయమ్మ గారికి కూడా మరి ప్రత్యేకమైన సన్మానం, దీన్ని ఎలా చూడొచ్చు సార్? దాసరి బుజ్జి గారికి ఈరోజు సన్మానం చేసామంటే ఆయన
తాలూకా కష్టం ఇందాకలా చెప్పిన తర్వాత ఆ భగవంతుడు ఏ విధంగా ఆయనకి సేవ చేశాడు అనేది ఆయనకి మనసులో రాబట్టి ఈరోజు మాతో ఇంత హ్యాపీగా జర్నీ చేస్తున్నారు సార్. ఈరోజు వాళ్ళకి చేసిన సత్కారం అయితే మాత్రం అది పెద్దది కాదు. ఎందుకంటే పెద్దది కాదంటే ఇలాంటి సత్కార్యాలు కాదండి. ఆయన ఎప్పుడూ ఏంటంటే మనకి ఈ సాల్వలు కప్పడాలు ఇవన్నీ కాదండి, మనం ఏదైతే అనుకున్నామో దానికి ప్రయత్నం చేయాలండి అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. దానికి మా స్వామి అడ్వైజులు తీసుకుంటూ ఉంటాం. అన్ని విధాలా కూడా ఏంటంటే ఈరోజు 15 సంవత్సరాలు ఆయన రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజ్ పెట్టి 15 సంవత్సరాలు జర్నీ చేశారంటే వాళ్ళ బాస్కి నిజంగా చాలా చాలా ఇదండి. కాకపోతే ఏంటంటే అంత కష్టకాలంలో కూడా ఆయన తాలూకా ఇది ఏదైతే అనుకున్నారో అది ఆ విధంగా చేసుంటే ఈరోజు ఎంతమంది కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేవారో ఆయన మాకు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆదర్శమూర్తేనండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక కుటుంబంలో ఒక చరిత్ర ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ చరిత్రని తిరగేసి రాసిన వ్యక్తి ఎవరంటే దాసరబుజ్జి గారండి. జై శ్రీమన్నారాయణ. మనతో పాటు ఈరోజు మరి సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో పాటు ఉండడం విశేషం కీర్తి. మరి వారితో కూడా మరి ప్రత్యేకంగా అసలు వివరణ తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. అమ్మ చేయం గారు చెప్పండి, ఈరోజు అంటే గతంలో మరి రావు గారికి మీ గురువర్యులు రావు గారికి తన సతీమణికి ఇదే స్థలంలో మరి సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ అదే స్థాయిలో సన్మానాన్ని మీరు పొందుకోవడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడండి? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది ఒక ట్రస్ట్ సభ్యులుగా కాకుండా మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఏ కష్టమైన సుఖమైన మేము ఈరోజు అసలు ఇంత దీనిగా చేయించుకుంటాం అనుకోలేదు సార్. అనుకోకుండా మా స్వామి గారు మా రావు గారు అందరు కలిపి ఈయనైతే వద్దని సార్ అట్నన్ను కూడా, కానీ వాళ్ళు మా మీద ఉండే అభిమానాన్ని సార్ ఎంతలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అది మేము ఎలా హ్యాపీ పొందుతాం, హ్యాపీ కదా, మా చాలా చాలా ఎలా చెప్పలేము అంత హ్యాపీగా ఉన్నాం. అంటే కామన్గా సన్మానం అంటే పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రాష్ట్రపతులు కేంద్ర మంత్రులకి. కానీ అటువంటి సన్మానాలు ఈరోజు ట్రస్ట్ డైరెక్టర్లు చైర్మన్లు సభ్యులు అందరి సమక్షంలో ఈ జరగడం ఇది మామూలు విషయం కాదు కదా. ఈ ఆనందం మీరు ఎలా పంచుకుంటారు? ఆనందం అంటే కుటుంబ సభ్యు ఇప్పుడు మనందరం ఇంట్లో చేసుకున్న దానికన్నా మా ట్రస్ట్ సభ్యులు అంటే మేము మా ఇంటి సభ్యుల కన్నా మాకు వీళ్ళే మాకు ముఖ్యం వస్తుంది సార్. అందువల్ల మా అందరిలో చేసుకున్నందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఇంకంతకన్నా ఏముంది సార్. కీర్తి, మరి మనతో పాటు సన్మానక రైతులు ఎవరైతే ఉన్నారో ఒకటి జయమ్మ, రెండు మరి దాసరబుజ్జి, ఇద్దరు భార్యాభర్తలు మన మధ్యన ఉన్నారు. మరి ఎవరైతే బుజ్జి గారు మనతో ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం. బుజ్జి గారు, ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ మరి ప్రారంభించి మీరు ఇందా చెప్పిన దాన్ని బట్టి కాలిక్యులేట్ చేస్తే 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 15 సంవత్సరాలు మీ కష్టాలని చెప్పారు, మీ బాధల్ని చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరికి కష్టం వస్తేనే కానీ సుఖం విలువ తెలియదు. కానీ ఈరోజు ఈ సన్మానాన్ని పురస్కరించుకొని మీ యొక్క విలువలు ఏం చెప్పాలండి? ముందుగా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. నేను కష్టాల్లో ఉండేటప్పుడు నేను నేర్చుకునేది ఒకటే, ఇంకా నేను నిరుపేదలకి ఆ రోజు అంటే ఈ శ్రీనివాసరావు గారు కలిసినంత వరకు నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా అది నాకు పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అని పెద్దలు ఒక సామెత ఉండేదండి. ఆమె సామెత ప్రకారమే నేను ఎప్పుడు ఫోటోలు తీసుకోలేదు, ఏమి చేయలేదండి. ఇలాగా పబ్లిసిటీ జరగలేదు కూడా. అంటే నేను ఏ రోజైతే చాలా కష్టాల్లో నుండి బయటకు వచ్చానో ఆ రోజు నుండి కూడా రోడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటం, చీరలు ఇవ్వటం, అనేక కార్యక్రమాలు చేశానండి. ఎప్పుడు కూడా శ్రీనివాసరావు గారు కలిసినంత వరకు కూడా నాకు ఈ ఫోటోలు తీసుకోవాలని కానీ, ఈ ఫోటోలు తీయడం వల్ల ఇంకొక 10 మందికి చేరుతుంది, వాళ్ళు కూడా సేవా మార్గంలోకి వస్తారనే విషయం నాకు తెలియదండి. శ్రీనివాసరావు గారు పరిచయం అయిన తర్వాత ఈ ఫోటోలు అవి తీసినప్పుడు కూడా నాకు ఏదో వింతగా అనిపించేది. ఎందుకు ఈ ఫోటోలు, అనవసరంగా ఈ ఫోటోలు పబ్లిసిటీ చేయడం తప్ప ఇంక దేనికి ఇది లేదని అనుకునేవాడిని. కానీ ఆ తర్వాత రాను రాను నాకు తెలిసింది ఏంటంటే, ఇలాగా ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ ఫోటోలు తీసిన తర్వాత ఇంకా మనలాగా 10 మంది చేస్తారు అని నాకు అర్థమైంది. ఇప్పుడు స్వామి వివేకానంద మదర్ తెరిసా ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ ఫోటోలు తీసి గ్రూపుల్లో పెట్టడం వల్ల
అనేక మంది ఇంకా మమ్మల్ని చూసి ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా స్వామి వివేకానంద ట్రస్ట్ ఈ గొల్లలపాలెంలో పెట్టడం వల్ల ఇప్పుడు 2వ స్లాబ్ వేస్తున్నామండి. 2వ స్లాబ్ వేసిన తర్వాత ఇంకా 3వ స్లాబ్ కూడా వేయాలి అని ఆశిస్తున్నాం. అది దైవ నిర్ణయం ఎలాగుంటుందో తెలీదు. ఆ విధంగా ముందుకెళ్తామండి. ముందుగా మనం ఏంటంటే నాన్నగారు చనిపోయిన రోజు నేను ట్రస్ట్కి నాన్నగారి తరపు నుండి ఒక 50,000 ఇస్తానన్నాను. అది ఈరోజు ట్రస్ట్కి 50,000 చెక్కు ద్వారా అందజేస్తున్నాను మన రావు గారికి. అదేవిధంగా రూము నాన్నగారు అమ్మగారు ప్రతి క్షణం కూడా రూమ్ చూసినప్పుడు నాన్నగారు అమ్మగారు బతికే ఉన్నట్టు ఉండాలని రూములు కూడా కట్టిస్తానని చెప్పాను. ఆ రూమ్ కూడా కంపల్సరీగా కట్టిస్తాను. దానికి తగ్గట్టు ఫండ్ కూడా నేను రిలీజ్ చేస్తానండి. అది అనుకున్న సందర్భంలో వచ్చేటప్పుడు మళ్ళీ చెప్తాను, తప్పుకుంటాను. బుజ్జి గారు, అంటే దానగుణం అనేది అందరికీ ఉండదండి, అందరికీ ఉండదు. కోట్ల రూపాయలు ఉంటాయి కానీ కొందరికి ఎలాగ ఇవ్వాలో తెలియక ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లో కొన్ని వందల వేల కోట్లు దొరికిపోతుంది మనం ప్రసార మాధ్యమాలు చూస్తున్నాం. అంటే అలాంటి వాటిని అంటే బేస్ చేసుకొని ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క దానగుణాలు, గతంలో రావు గారు ఫ్యామిలీ కానీ ఇప్పుడు మీరు కానీ అంటే చేస్తున్న దానగుణాలని వీటిని ఎలా చూడాలి? ఇది నాకు మా అమ్మ మా నాన్నగారు చూపెట్టినటువంటి మార్గం అండి. ఎందుకంటే వాళ్ళు నాన్నగారు కష్టపడి అమ్మగారికి తెచ్చి ఇచ్చేస్తే అమ్మ ఆ మధ్యాహ్నం భోజనం టైంలో ఆ చేపల వాళ్ళు అమ్ముకుంటూ వెళ్ళిపోయినా ఆ అమ్మకి కనిపించినట్టు ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టి కడుపు నిండా పంపించడం అనేది చేసేది. అప్పుడు ఆ రోజుల్లో నేను అమ్మ ఎందుకమ్మ ఇలా చేస్తున్నా అంటే, నాన్న వాళ్ళు ఆకలితో ఉన్నారన్న, వాళ్ళ ఆకలి నింపితే దేవుడు రేపు పొద్దున్న మీ ఆకలి నింపుతాడు. ఏదైనా అవసరం అయిందనుకో దేవుడు ఆ విధంగా మిమ్మల్ని చూస్తాడు. మేము చేస్తేనే కదా దేవుడు మిమ్మల్ని చూస్తాడు అని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. మా అమ్మకి నేను దెబ్బలాడేవాడిని, ఎందుకమ్మా ఇదంతా వాళ్ళకి వీళ్ళకి తెచ్చి పెడతావు, మనమే ఉన్నది బతికేది తక్కువ కదా అంటే, మనకున్న దాంట్లోనే పెడుతున్నాం కదా, మనం అప్పులు చేసి పెట్టట్లేదు కదా అని చెప్తుండేది. ఆ తర్వాత నేను అదే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది చేయడానికి కారణం ఏంటంటే, మనం తల్లిదండ్రులు లేని పిల్లలకి, పిల్లలు లేని తల్లిదండ్రులకు చేయడం వల్ల ఏంటంటే, మనం బతికినప్పుడు ఏం చేసాం అనేది కానీ మనం చనిపోయినప్పుడు ఈ పేరు ఉండిపోద్దండి. అదే మనస్సాక్షిని ఇస్తుందండి. పుట్టేటప్పుడు మనకు పేరు ఉండదు, చనిపోయేటప్పుడు పేరు ఉంటుంది. ఆ పేరుతో పాటు ఏట్రా ఇది పలానోడ్రా ఇది స్థాపించాడ్రా అన్న పేరు కూడా ఉండిపోద్దండి. వరుస అప్పుడే శ్రీనివాస్ గారు, ఎందుకనంటే ఇందాక అమ్మగారు మాట్లాడుతూ అన్న ఎవరో మాట్లాడుతూ మాట అన్నారు, ప్రతి కార్యక్రమానికి మనం డబ్బులైతే సహాయం చేసేయగలం కానీ పని చేయించడం అంటే ఎవరి వల్ల కాదండి. అది ఒక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినప్పటికీ కూడా బుజ్జి గారు, మీరు, రావు గారు, మన ఇంకా చాలామంది ఉన్నారు ఉన్నప్పటికీ కూడా పనులు చేయించడంలో అంటే మీలాంటి వారు ఎవరు నాకు కనబడట్లేదు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మన ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి సహకరించిన వరుణదేవుడికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు విచ్చేసిన మా కుటుంబ సభ్యుడు, మన కుటుంబ సభ్యుడు దాసరి బుజ్జి గారు, మా అమ్మాయి జయలక్ష్మి గారికి ఈరోజు కొద్దిగా ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన దాసరి బుజ్జి గారి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పర్యవేక్షించి ఈ విధంగా తీసుకురావడానికి మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఎప్పటికప్పుడు ఉన్న ట్రస్ట్ డైరెక్టర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, అంటే ప్రతిసారి ఏదో కార్యక్రమం చేస్తున్నారు. ఈసారి కూడా మరి జయమ్మ మరి బుజ్జి గారి యొక్క సన్మానాన్ని ఏంటి అసలు ప్లాన్ ఏంటి? అంటే ఈ ఉద్దేశం ఏమైనా అంటే మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికా, లేదా వాళ్ళకో సంతోషాన్ని ఇవ్వడానికా? లేదా లాస్ట్ టైంలో రావు గారికి కూడా నిజంగా వాళ్ళ వైఫ్ అయితే చాలా సంతోషపడ్డారు, మన టీవీఏ సాక్ష్యం. మరి ఈరోజు కూడా వాళ్ళు అదే సంతోషాన్ని పొందుకున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారు చూసారా, సంతోషం అన్నారు. ఒక మనిషికి మనం సంతోషాన్ని ఇస్తే అదే సగం బలం. వాళ్ళు ఈరోజు మా అమ్మాయి అయితే చాలా ఆనందపడింది. ఆ ఆనందమే మాకు సగం బలం. ఈ బలాన్ని 10 మందికి పంచాలని చెప్పేసి ఈ విధంగా చిరుస్తాను మనం.
ఈరోజు మొన్న చైర్మన్ గారికి, ఈరోజు మన దాసరబుజ్జి గారి దంపతులకి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే యాక్టివ్ పార్ట్లో ఉంటున్నారో వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా ఈ వేదిక ద్వారా మీడియాకి మీ ద్వారా కొంతమందికి తెలియపరిస్తే కొంత ప్రజల్లో ఆహా ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం కూడా చేద్దాం, ఏదో చేద్దాం అని చెప్పేసి. ముఖ్యంగా ఈరోజు ఇందాక దాసరబుజ్జి గారు చెప్పినట్టు ఈ ట్రస్ట్ నడుస్తుందంటే ఒకటే బలం జై శ్రీమన్నారాయణ, రెండో బలం మీరు, మూడో బలం సమాజం. ఈ సమాజం చాలామంది అంటారు కానీ ఎలా చేయాలి అంటారు కానీ మీ ఎదురుగానే కనపడుతుంది. రావు గారు, మన బుజ్జి గారు, నేను, వైస్ చైర్మన్ గారు ఎంత బలం ఉన్నా సరే ఈ ప్రజల్లోంచి ఆ బలం రాకపోతే ఈరోజు సెకండ్ స్లాబ్ అవ్వదు, ఫస్ట్ స్లాబ్ అవ్వదు, ఇక్కడ స్థలం కొనలేము. ఏదైనా సరే చేస్తున్నామంటే మాత్రం దానికి కారణం అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరే. ఎందుకు మీరు అంటున్నాం అంటే మీ వాయిస్ 10 మందిలో కూడా కొన్ని తెలిసిపోతూ ఉంటుంది ప్రజలకి. మీరు ఎంత మా గురించి వాయిస్ ఇచ్చినా సరే వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీళ్ళు అసలు నిజంగా నిజాయితీగా వెళ్తున్నారా లేదా అన్నది ప్రజలు కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. అలా గమనిస్తూ ఉంటే మీరు బాగా మీరు నమ్ముతారో లేదో ఈ సందర్భంగా చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి గారితో తిరిగిన ఒక పెద్ద వ్యక్తి ఇక్కడ ఒక మనిషిని పంపించి ఆర్థిక సాయం అందజేశారు. హైదరాబాద్లో ఒక ఫౌండేషన్, చాలా పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇందాక చెప్పిన హ్యాండ్ పంపే కాదు ఆర్థికంగా కూడా పంపించారు. ప్లస్ అట్ ది సేమ్ టైము ఇక్కడ ఒక రూము మా చైర్మన్ గారికి ఫోన్ చేస్తే నేను సంథింగ్ ప్లాన్ చేస్తున్నాను సార్, మీరు చేస్తున్న పని బాగుందన్నారు. వాళ్ళు ఎవరు అసలు ఇంతవరకు నేను వాళ్ళకి కలలేదు, ఈయన కలలేదు, బుజ్జి గారు కలలేదు, చైర్మన్ గారు కలలేదు, వైస్ చైర్మన్ గారు కలలేదు, కానీ వాళ్ళు ఫోన్ ద్వారా ఇవన్నీ మాకు చేస్తున్నారంటే మరి ఏంటి సార్ ఇదంతా కూడా? ఏ విధంగా చెప్పాలో మీరే చెప్పండి. మామూలు విషయం కదా, ఆనందం మరి మామూలు సంతోషం రాదా? సంతోషం వచ్చిందంటే ఎలా వస్తుంది? మనం చేస్తున్న పనికి ఎంకరేజ్మెంట్ రావాలి. ఈరోజు బుజ్జి గారు వారు 50,000 రూపాయలు ఇచ్చారు. ఇలా మనిషి ఇలా 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 నరాల్లో కూడా ఉత్సాహం ఉల్లాసం వస్తుంది. తర్వాత ఏం చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరిట ఎప్పుడైతే రూమ్ స్టార్ట్ చేస్తామో ఆ రూమ్కి దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అంతకంటే ఏంటంటే మనిషికి మనం చేస్తున్న పనికి ఒకరోజు ఈయన మొన్నేమో చైర్మన్ గారి దంపతులు, అటు మొన్నేమో జోగినాయుడు గారిది వాళ్ళ వియ్యంకుడు ఏంటి వాళ్ళ అబ్బాయి మనవరాళ్ళ బర్త్డేకి శ్రీనివాస్ గారు మీ ట్రస్ట్ అకౌంట్కి ఒక 20,000 కొడుతున్నానండి అంటే ఆయన 20,000 కొట్టారని చెప్పేసి వీళ్ళ అబ్బాయి 10,000 కొట్టాడు ట్రస్ట్కి. ఆయన 10,000 కొట్టాడని చెప్పేసి వీళ్ళు 2,500 కొట్టాడు. వీళ్ళు మనోడు చూడండి ఎలాగొచ్చిందా. ఫస్ట్ అక్కడ ఫైర్ వచ్చింది, ఆ ఫైర్ ఈయన పెట్టాలి, ఈయన ఫైర్ కొడితే ఈయన వాళ్ళ అబ్బాయి పెట్టాడు, వాళ్ళ అబ్బాయి వచ్చి 10,000 కొట్టాడు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి పెట్టింది వచ్చి మళ్ళీ ఈయన పెట్టాను, మళ్ళీ ఈయన 2,500 కొట్టాడు. నేను అదే అన్నానండి. అంటే ఒకటి గమనించాలి, ఒకటి గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో. జగన్మోహన్ రావు గారు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఆయన చేసిన కార్యక్రమం గతంలో ఆయన యొక్క కార్యక్రమానికి కూడా మనం అందరం హాజరయ్యాం, అందరూ కూడా పార్టిసిపేట్ చేసాం. నిజంగా అలాంటి వ్యక్తులు చేసాం అంటే ఇప్పుడు చేసింది ఎక్కడ పోదు. చాలామంది ఏమంటారు, ఎందుకని ఆ ఫోటోలు, ఎందుకని ఆ వీడియోలు, నేను సాయం చేస్తున్నాను చాలు కదా, దేవుడు చాలు కదా, దేవుడు చూస్తున్నాడు కదా అని అంటారు. నిజంగా అదే చెయ్యకపోతే కామన్ మిగతా వ్యక్తులకి ఇన్స్పిరేషన్ కలగదు. చెయ్యాలనే ఆలోచన కూడా ఆ వీడియోలో ఫోటోల వల్ల వస్తుంది. అందుకే దానికి కంపల్సరీ ప్రసార మాధ్యమం అవసరం అని అంటాను. మీరేమంటారు? 99% 100% కరెక్ట్. అది లేకపోతే ఈరోజు ఈ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ లేదండి. ప్రతిరోజు అటు బీసీ రోడ్లో భజన చేస్తారు, మీరు చూశారు. ఆ పిల్లల తాలూకు సంస్కారం చూశారు, ఆ పిల్లల తాలూకు పెట్టే భోజనం చూశారు. ఇవన్నీ చూసే అబ్బా వీళ్ళు మిగతా ట్రస్టులలో కాదు, వీళ్ళు సంథింగ్ స్పెషల్ అని చెప్పేసే మనకి ఈ ట్రస్ట్లో ఇంతమంది కోఆపరేట్ చేస్తున్నారు. లేకపోతే స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ దుబాయ్ నుంచి రావడం ఏంటి, ఇక్కడకు రావడం ఏంటి, ట్రస్ట్లో మెంబర్షిప్ తీసుకోవడం ఏంటి? ఇదే దాసరబుజ్జి గారి ఆఫీస్లో ఫస్ట్ టైం వచ్చి దాసరబుజ్జి గారి చేతులకి, మన చైర్మన్ గారి చేతులుగా 20,000 25,000 చెక్ ఇచ్చారు. ఇచ్చేసి అక్కడితో క్లోజ్ అనుకున్నాం. అనుకోకుండా మొబైల్ నుంచి మన ఇండియా వచ్చి స్వామి వివేకానంద ట్రస్ట్లో జాయిన్ అయిన తర్వాత, ట్రస్ట్ పెట్టిన తర్వాత, ఏమండి మీరు ఎవరికి ఆఫర్ ఇవ్వచ్చు, నేను మాత్రం బోరింగ్ కొట్టిస్తాను, నేను ఆ బోరింగ్ కొట్టిస్తా, నీళ్ళు తాగుతున్నప్పుడు చూసారా నా పేరు గుర్తు తెచ్చుకోవాలి అని ఏ ముహూర్తాన్ని అన్నారో. కానీ పాపం ఆయన
ఎవరికి అందని తీరాలకి వెళ్ళిపోయినా మీరు కానీ చూడండి ఎంత కృతజ్ఞతతో పొంగిపోయారు ఆ రోజు ఆయన కార్యక్రమం చూసి. నేను అదే అన్నానండి. అంటే ఆయన చిరునవ్వు ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది. ఆయన ఆనందం, ఆయన చక్క పనులు చేయడం, అందరితో క్లోజ్గా ఉండడం, అంటే ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి కనుమరుగైపోయాడని చెప్పి. అంటే నేనేమంటానంటే ఉన్నప్పుడే ఏదైనా చేస్తే మంచిది కదా. 100% దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏ మనిషి అయినా ఈ భూమి మీదకి వచ్చారు అంటే, ఈ మాట నేను అనొచ్చో అనకూడదో తెలియదు కానీ కంపల్సరీగా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయినా సరే గుర్తింటుకోవాలి. ఇందాక దాసరబుజ్జి గారు చెప్పినట్టు ఈ సృష్టిలో మనందరి దృష్టిలో మానవ సేవే మాధవ సేవ. అందుకే స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ నానుడు ఏంటంటే, భగవంతుడు ఇచ్చిన ఈ 2 చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు. నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ యాక్సెప్టెన్స్. నువ్వేదైనా పని చేయి. అందుకే అంటారు భగవద్గీతలో, కర్మణ్యే యాధికారిస్తే. రే బాబు, నీ కర్మ నువ్వు చేయరా, నువ్వేం చేయాలి, నీకేటి ఇవ్వాలి అది నేను చూసుకుంటాను అన్నాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మీలాంటి వారు ఏం చెప్తున్నారు, అబ్బా మీరు కూడా పొంగిపోతున్నారు. మన కార్యక్రమం అంటే పరుగులెట్టుకొని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మీకు అంత దూరం నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? ఉత్సాహంతో ఉల్లాసంతో మీరు వస్తున్నారంటే ఎందుకండి? మా మీద ప్రేమ, మేము చేసే పని మీద ప్రేమ. మానవ సేవ అది మాధవ సేవ. అంటే మనిషికి చేసిన సేవట దేవుడికి చేసిన సేవే అని అంటారు. మరి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మరి మాటలు మనం విన్నాం. ఎందుకంటే ఎవరు తీసుకోలేదని చెప్పాలి. ఈ యొక్క స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ మరి వారు ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అమూల్యం అని చెప్పాలి. ఎందుకనంటే వారు చేసే కార్యక్రమాలు కూడా అలాగే ఉంటాయి, వారి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. ఈరోజు ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మంత్రులు చేయవలసిన కార్యక్రమాన్ని ఈరోజు మనం కనబడుతుంది. కీర్తి ఒకసారి చూపించవచ్చు ఎంత చక్కగా. మరి చూడు, ఒకసారి మొదటి స్లాబ్కి మనం వచ్చాం, ప్రారంభానికి వచ్చాం, ఇప్పుడు 2వ స్లాబ్కి కూడా మనం వచ్చాం, రేపు ఓపెనింగ్ 3వ స్లాబ్కి కూడా మనం రాబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్క స్థాయిలో నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. చాలామంది ట్రస్టులు పెడతారు కానీ నిలబడరు. ఆ ట్రస్టులు పెడతారు కానీ అవి నిలబడవు. ఎందుకంటే సరైన ఆలోచన లేకపోవడం, సరైన టీం లేకపోవడం. ఇక్కడ అలా కాదు, ఒకరిని మించిన ఒకరు చెప్తే ఒకరు చేసేటట్టు సహాయం చేస్తే నిజంగా గతంలో రావు గారి ఫ్యామిలీని చూసినా, ఇప్పుడు మన దాసరబుజ్జి గారి ఫ్యామిలీని చూసినా, అలాగే మరి ఇదంతా కథ కర్మ నడుపుతున్న మరి శ్రీనివాస్ అన్న ఫ్యామిలీని చూసినా, అలాగే మరి జోగినాయుడు గారి ఫ్యామిలీని చూసినా, వీరి ఆలోచనలు, వీరి విధానాలు మరి ఎలా ఉంటున్నాయంటే నిజంగా ఎదుటివాడికి వీళ్ళతో పాటు మనం ఎందుకు జాయిన్ అవ్వకూడదు, మనం కూడా ఒక ట్రస్ట్ మెంబర్లో ఎందుకు అవ్వకూడదన్న ఆలోచింపజేసే విధంగా ఈరోజు తీసుకెళ్తుందని అనడానికి సందేహం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, నిజంగా మానవ సేవ అది మాధవ సేవ అనట. అందుకనే ఇతరులకి సహాయం చేయడానికి, అంటే ఇవ్వడానికి ఇష్టపడడానికి మనం ముందుకు రావాలి. ఎప్పుడు కూడా మనం తీసుకోవడానికి కాదు కానీ ఇవ్వడానికి. కానీ ఈరోజు మరి బుజ్జి గారు మరి ఓ పక్క మరి సన్మానం జరుపుకుంటుండగానే మరి 50,000 రూపాయలు మరి కార్యక్రమానికి అందజేయడం, మరి గతంలో కూడా వాళ్ళ తండ్రి గారు చనిపోయిన విషయంలో మరి ఏదైతే ఆయన ఒక మరి రూమ్ని మరి అరేంజ్ చేయడం కూడా ఆ యొక్క విషయాలు మనం గమనించాలి. అండ్ గతంలో కూడా ఈ విషయాలు మరి పొందుపొరలాయి. ప్రత్యేకంగా వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న టీంని, ఇక్కడ కనబాని వెనకాతలు ఉన్న టీం చాలామంది ఉన్నారు. మా మధ్యలో లేరు జగన్మోహన్ గారు, అయితే వారు భార్య వారి పిల్లలు ఉన్నారు. వారికి కూడా కంపల్సరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ కీర్తితో